బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావేరీ జలాలపైన మరోసారి కర్ణాటక తమిళనాడు బిగ్ ఫైట్ కొనసాగుతోంది. మేకేదాటు ప్రాజెక్టుపై మళ్ళీ వివాదం రాజుకుంది. ఇక కావేరీ నీటి విడుదలపైన తమిళనాడులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకపై ఒత్తిడి పెంచాలని విజయ్ ప్రభుత్వానికి డిమాండ్లు కూడా వినబడుతున్నాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతూ ఉన్నాయి. అఖిలపక్ష సమావేశం అవసరం లేదంటున్నారు విజయ్ సర్కార్. కావేరీపై ఇప్పటికే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్తోంది ప్రభుత్వం. మేకేదాటు ప్రాజెక్టుని అడ్డుకోవాలన్న ప్రతిపక్షాలు రాష్ట్రానికి రావాల్సిన నీటి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనలు తీవ్రమవుతూ ఉన్నాయి. కావేరీ జలాలపై మళ్ళీ రైతులంతా వీధులకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి ఈ జలయుద్ధ వాతావరణం మొదలైంది. తాజా పరిణామాలతో విజయ్, డీకే శివకుమార్ భేటీ కూడా వాయిదా పడింది. రెండు రాష్ట్రాల మధ్య చర్చలకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులోనూ పోరాటానికి సిద్ధమవుతోంది తమిళనాడు. కావేరీ వివాదం విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారింది. తొలి పెద్ద రాజకీయ పరీక్షగా చెప్తున్నారు నిపుణులు. ఏంటి కావేరీ వివాదం అనంటే, కావేరీ నది మొదలయ్యేది కర్ణాటక రాష్ట్రంలో. సో కర్ణాటక రాష్ట్రం నుంచి అది తమిళనాడుకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. సో రెండు రాష్ట్రాల మధ్య ఈ నీటి వివాదం ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. సో ఈ మొత్తం నీటి వివాదం కావేరీ జలాలకు సంబంధించి చూస్తే కనుక 740 టీఎంసీల నీళ్లు కావేరీ నీళ్ళలో అందుబాటులో ఉంటే, సో అది 1986 నుంచి మొదలైంది యుద్ధం. సో 1986లో, సో ఇక్కడ మీరు మ్యాప్ కూడా చూడొచ్చు, మేడేకట్టు రిజర్వాయర్ అనేది. సో ఈ మేడేకట్టు ప్రాజెక్ట్కి సంబంధించి కర్ణాటక పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉంటే ఈ ప్రాజెక్ట్ కట్టకూడదు అనేది తమిళనాడు డిమాండ్. సో ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. కావేరీ వివాదం ఏంటి, రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు ఇష్యూ నడుస్తుంది అనేది. సో కావేరీ నది మొదలయ్యేది కర్ణాటకలో, తమిళనాడు తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఈ కావేరీ నది కర్ణాటక నుంచి మొదలైన సమయంలో అటు తమిళనాడులో కూడా వస్తుంది కాబట్టి కర్ణాటకలోనే మెజారిటీ రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ నీళ్ళని ఆపేస్తున్నారు, మాకు నీళ్ళని ఏం రానివ్వట్లేదు కాబట్టి మేము ఇబ్బంది పడిపోతున్నాం. నార్మల్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య ఇది. హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే నీళ్ళని హోల్డ్ చేసుకోవచ్చు, ఆ నీళ్ళని వాడుకోవచ్చు కూడా. సో నార్మల్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు 740 టీఎంసీల నీళ్ళని ఎవరు ఏ రకంగా వాడుకోవాలనేది 2007లో ఏర్పాటైనటువంటి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా బయటకు వచ్చింది. ఏంటిది, 1987 నుంచి వివాదం ఉన్నది. 1990లో దీని యొక్క ట్రిబ్యునల్, అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి నది వ్యవహారం పైన ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. 1991లో ఒక ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది కర్ణాటక ప్రభుత్వానికి, మీరు నీళ్ళని వదిలిపెట్టాలని చెప్పి. 2007లో ఆ రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది. ఏంటి అవార్డు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏ రకంగా పంచుకోవచ్చు ఈ ఇష్యూ అనేది. సో అదేంటి, 740 టీఎంసీల నీళ్లు ఆ కావేరీ నది ద్వారా అందుబాటులో ఉంటే 404 టీఎంసీలు తమిళనాడుకి, 284 టీఎంసీలు కర్ణాటకకి, కేరళ రాష్ట్రానికి 30, పుదుచ్చేరికి 7 టీఎంసీలు. ఇది ఆ రోజున ఎన్విరాన్మెంటల్ నీడ్స్ కోసం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు అలొకేషన్ 2018లో. సో ఇప్పుడు వాళ్ళ వివాదం ఏంటి అని అంటే, కర్ణాటక ప్రభుత్వం మాకు నీళ్లు విడుదల చేయడం లేదు. తమిళనాడు ఏం చెప్తోంది, కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీ CWRC సూచించిన మేరకే ఈ నీటిని కర్ణాటక విడుదల చేయాలని చెప్పి తమిళనాడు అంటోంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా అప్పుడు తమిళనాడు ఆశ్రయించింది. కర్ణాటక వాదన ఏంటి, రాష్ట్రంలో తాగునీటి అవసరాలు, రైతుల అవసరాలు ముందుగా మేము తీర్చాలని చెప్తూ ఉన్నాం. సో ప్రస్తుతం వర్షాల వల్ల కబిని జలాశయంలో నీటి నిల్వలు పెరగడంతో కొంత నీటిని విడుదల చేయడం ప్రారంభించాము. అయితే అవసరమైతే చట్టపరమైన పోరాటం కూడా కొనసాగిస్తామనేది కర్ణాటక వాదన. మాకు బేసిక్ నీడ్స్ కావాలి, మా నీడ్స్ ఫుల్ఫిల్ అయినాక మీకు వాటర్ వదిలేసేది. సో మేకేదాటు ప్రాజెక్ట్ ఏంటిది, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఏం చెప్తున్నారంటే, మేకేదాటు ఆనకట్ట నిర్మాణం శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు ఆయన. తమిళనాడు మాత్రం ఈ ఆనకట్ట వల్ల దిగువ ఉన్నటువంటి ప్రాంతాలకు నీరు రాదు అనేది తమిళనాడు వాదన. సో రెండు రాష్ట్రాల మధ్య ఈ రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. సో పశ్చిమ కనుమల నుంచి కావేరీ నది మొదలై కృష్ణరాజసాగర్, హేమావతి, మేకేదాటు కర్ణాటక రాష్ట్రం దాటి ఇక తమిళనాడులోకి ఎంట్రీ ఇస్తే హొగ్గేనక్కల్ జలపాతం తమిళనాడు, తర్వాత మెట్టూరు డ్యామ్, తంజావూరు డెల్టా, ఆ తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ముందుగా రాష్ట్రానికి తాగునీరు అవసరాలు తీర్చాలనేది కర్ణాటక వాదన, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విడుదల చేయాలనేది తమిళనాడు వాదన. మేకేదాటు డ్యామ్ నిర్మించాలనేది కర్ణాటక వాదన, మేకేదాటు వల్ల మాకు ప్రమాదం అవుతున్నది తమిళనాడు వాదన. ఈ రెండు సమస్యలు కాస్త రెండు పొలిటికల్ రైవలరీగా దారితీసింది. పబ్లిక్ ఏకంగా నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు విడుదల చేయొద్దనేది కర్ణాటకలో వినబడుతున్నటువంటి నినాదాలు, అటు తమిళనాడులో మాత్రం నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడాలు. మరి అటు ఇటు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత మద్దతుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య ఎలా పరిష్కారం చేస్తాయని చూడాలి. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం ప్రతి వర్షాకాలంలో ఉండేదే, సో ఈసారి తారాస్థాయికి చేరింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఒకరిపై ఒకరు వాదోపాదాలు చేసుకుంటున్నారు, నినాదాలు కొనసాగుతున్నాయి, ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఏం జరగబోతోంది? ఈ వివాదం ఎలా ముగిసే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు తమిళనాడు కర్ణాటక మధ్య జరుగుతున్న కావేరీ జలాల అంశం అది ఈ రోజు దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. గతంలో కూడా ఒక రాష్ట్రం మరో రాష్ట్ర ప్రజల మీద దాడులు, తర్వాత హింస ప్రేరేపణ జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో 2000 సంవత్సరంలో జరిగిన దాడులు తమిళనాడుపై కన్నడికులపై తమిళనాడులో దాడులు చేసిన నేపథ్యంలో అప్పుడు ఏకంగా సినీ పరిశ్రమ కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించిన పరిస్థితి మనం చూసాం. ఒకవైపు అప్పుడు తమిళనాడుకి సంబంధించిన సినీ ప్రముఖులు అందరూ కూడా రైతులకు మద్దతుగా నిలబడితే, మరోవైపు కర్ణాటకకు సంబంధించిన సినీ వర్గం మొత్తం కూడా రైతులకు మద్దతుగా నిరసన తెలిపే పరిస్థితి. దాదాపుగా 20 రోజుల పాటు ఈ అల్లర్లు మారణ సృష్టించిన పరిస్థితి మనం చూసాం. సరే, ఇప్పుడు ఇది మరోసారి ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ నీటి సమస్య చాలా కాలంగా ఎన్నిసార్లు సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కావట్లేదు. కానీ ఇప్పుడు మరోసారి ఈ కావేరీ జలాల మీద నీటి సమస్యను మీద రైతుల సమస్య మీద ఉధృతి పరిస్థితులు నెరవేరుతున్న పరిస్థితి. ప్రధానంగా తమిళనాడుకు సంబంధించిన రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న కూడా తమిళనాడు రైతులు ఈ కావేరీ డ్యామ్ దగ్గర ఇసుకను పూర్తి కూడా నింపుకొని వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే దీని మీద రెండు రాష్ట్రాల మీద విపరీతమైన ఒత్తిడి అయితే ఉంది. ఒకవైపు ఈ సమస్యను పరిష్కరించడానికే విజయ్, డికే శివకుమార్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినా అది మళ్ళీ వాయిదా పడింది. కారణం ఏంటంటే ఇక్కడ రైతులు, అక్కడ రైతులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున దీని మీద నిరసన తెలుపుతున్న ఈ పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పటికీ తమిళనాడులో ఈ వ్యవహారం మీద అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలనేది విజయ్ సర్కార్ నడిపిస్తున్న ఒత్తిడి. కానీ విజయ్ ఇది అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ మేము సమస్యలని అంటే ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. వైపు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన అయితే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఈ సమస్య కనపడుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఎల్నివో వచ్చిన నేపథ్యంతో చాలా వరకు నీళ్లు దిగువకి రాకపోవడం, తర్వాత కావేరీ జలాల నుంచి కర్ణాటక నుంచి రావాల్సిన 700 టీఎంసీలు నీళ్లలో అడ్డు అంటే కర్ణాటక ప్రభుత్వం చెప్తున్నారు అక్కడ కర్ణాటక రాష్ట్ర తాగునీటికి ఇక్కడ నీళ్లు మళ్ళీ నీళ్లు చేయగలం అనేది వీళ్ళ ఒత్తిడి. కూడా నిర్మాణాన్ని ఆపాలనేది తమిళనాడు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఏదైనా దీన్ని ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఒకటే చెప్తుంది. రాష్ట్రానికి కావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలి. వీళ్ళు డిమాండ్ అయితే వాళ్ళు మాత్రం రైతులంగా మాకు అసలు నీళ్ళు లేవు, వాటిని మేము అంటే దీనికంటూ శాశ్వత పరిష్కారం అనేది ఏం కనిపించట్లేదా? అంటే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లుగా ప్రతి వర్షాకాలం 1986 ఇందాక నేను చెప్పినట్టుగా 1986లో మొదలైనటువంటి వివాదం 2026 ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్గా. ఇప్పుడున్నటువంటి రెండు ప్రభుత్వాలు కూడా కొంత అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు. సరే, గతంలో ఉన్నటువంటి బీజేపీ స్టాలిన్కి పడలేదో, లేకుంటే కాంగ్రెస్కి స్టాలిన్కి పొసగలేదో, ఇవన్నీ నడుస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఉంది. విజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు, రాహుల్ గాంధీకి సపోర్ట్గా ఉన్నారు. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇదొక శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ సమస్య ఇప్పటికీ చాలా సార్లు చాలా మంది ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా
వాళ్ళకు కూడా ఈ 2 రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలని ఒక గీత కూడా గీసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సమస్య మామూలుగా నీళ్లు లేదు, మంచి వర్షాలు పడుతున్నప్పుడు ఈ సమస్య పెద్దగా కనపడడం లేదు. ఎప్పుడైతే కరువు ప్రాంతంగా అంటే నీళ్ళు వర్షాలు లేకుండా కరువు ఏర్పడిపోతుంది అని ఒక ఆందోళన రైతుల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ సమస్య మరింత ఉద్ధృత అవుతున్న పరిస్థితి. సేమ్ ఇప్పుడు కూడా ప్రధానంగా వర్షాలు పెద్దగా అంటే గతంలో కూడా వర్షాలు ఎందుకు లేవు అంటే ఎన్నో ప్రభావం అనేది ఇప్పుడు చెప్పిన నేపథ్యంలో ఈసారి కొంత వర్షాలు తగ్గుముఖం వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యం తాగునీటి సమస్య రాష్ట్రాల్లో ఇక రైతులకి నీళ్లు అందించే నేపథ్యం కొంత రైతులు ఏం చేయాలో అర్థంగా ఆందోళనకి దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ 2 రాష్ట్రాలు అనుకున్నప్పుడు కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి రైతులు చేసినా కానీ అది వాయిదా పడింది. 2 రాష్ట్రాల మధ్య చర్చలకు తాత్కాలిక బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మరోసారి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాట పరిస్థితి. కానీ ఇది తమిళనాడులో అంటే ఇది ఒక పెద్ద ఈ పరిస్థితిని ఎలా ప్రకటించే ప్రయత్నం చేస్తారు, తమిళనాడు రైతుల్ని ఎలా సంక్షేమం చేసే ప్రయత్నం చేస్తారు. మీరు కర్ణాటకతో మాట్లాడింది మీరు అన్నట్టుగా 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి గతంలో కొంత ఇప్పుడు కొంత సమస్యలు కొంత పరిష్కారం కొంత ఇద్దరికి 2 రాష్ట్రాల మధ్య ఇంటర్నెట్లో మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంత ఈజీగానే సాల్వ్ అవుతుందనే ఒక అంచనా ఉంది. కానీ బట్ అది వీలు కాని పరిస్థితుల్లో ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలనేది తమిళనాడు చాలా క్లియర్ గా ఆలోచిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇది ఏ విధంగా సమస్య సాల్వ్ అవుతుంది ఇప్పుడు కొంత కేంద్రంగానే లేకపోతే మిగతా సమస్యను పరిష్కరించిన ప్రయత్నం చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా కావేరీ జల వివాదం ఇంకా అటు తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతూనే ఉంది. కర్ణాటక రైతులు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు వదిలే ప్రసక్తి లేదని చెప్పి నినాదాలు చేస్తున్నారు. తమిళనాడు వాళ్ళు మాత్రం మాకు ఇక్కడ పంటలు పండాలంటే డెఫినెట్గా కావేరీ జలాలు కావాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మెట్టిదాకు అనేటువంటి ఈ ప్రాజెక్ట్ ఎటువంటి విధంగా ముందుకెళ్తుంది, రిజర్వాయర్ని ఏర్పాటు చేయడం కుదురుతుందా లేదా, 2 రాష్ట్రాల మధ్య ఈ సమస్య ఏ రకంగా పరిష్కరించుకుంటారా, అటు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తారా, లేదు ప్రభుత్వాలు అక్కడ ప్రజల యొక్క అభీష్టం మేరకి అక్కడ జరిగేటువంటి డిమాండ్స్ మేరకి ఏ రకంగా తలగుతాయో చూడాలి. సో అక్కడ డీకే శివకుమార్ అండ్ విజయ్ ఇద్దరిలో ఎవరు నెగ్గే అవకాశం ఉంది, ఎవరు తగ్గే అవకాశం ఉంది, కామెంట్ చేయండి.